నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో 1750 కోట్ల లంచం తీసుకున్న జగన్ పై విచారణ చేయాలని నేడు అధికారులకు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ వ్యవసాయం, రైతాంగమే రాష్ట్రానికి ప్రాణమనే ఉద్దేశంతో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి చివరి ఎకరం వరకు సాగునీరు అందజేయాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్ధరించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని అన్నారు. సాగునీటి సంఘాలకు 3 అంచెల్లో ఎన్నికలు జరుగుతాయని, తొలి రోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులను, రెండో రోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీకు, మూడో రోజు ప్రాజెక్ట్ కమిటీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘాల ఆవశ్యకత, ప్రాధాన్యత మీ అందరికీ కూడా తెలుసున్నది. ఎందుకంటే విడిపోయినటువంటి యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవసాయం, రైతాంగం ఈవేళ అత్యంత ప్రాణం అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి స్థితిలో అటువంటి వ్యవసాయాన్ని రక్షించుకోవాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఆ రోజు 2015లో మరి ఆఖరుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగునీటి సంఘ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మరి తరువాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2020లో ఈ యొక్క సాగునీటి సంఘాలను రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే వ్యవసాయాన్ని రద్దు చేయడమే. సాగునీటి సంఘాలని రద్దు చేయడం అని అంటే రైతాంగాన్ని రద్దు చేయడమే, వ్యవసాయ శాఖను రద్దు చేయడమే అని చెప్పి ఈవేళ రాష్ట్ర రైతాంగం భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి నీటిపారుదల సంఘానికి సంబంధించినటువంటి యొక్క సాగునీటి సంఘాలలో రైతుల ప్రాతినిధ్యం ఏదైతే ఉందో, రైతుల భాగస్వామ్యం ఏదైతే ఉందో, దానివల్లనే ఆ పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి, పర్యవేక్షణ ఉంటుంది, జవాబుదారీతనం ఉంటుంది. అందుకే సాగునీటి సంఘాలు రైతులకు అత్యంత మేలు జరుగుతాయని చెప్పి రైతులు భావిస్తున్నటువంటి తరుణంలో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ నీటి సంఘాలని రద్దు చేసినటువంటి పరిస్థితిని ఇవాళ రైతాంగం అంతా కూడా తీవ్రంగా మరి ఖండించడంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. గురువారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీషా ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయ సన్నద్ధత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, విజయవాడ సెంట్రల్, తిరువూరు శాసనసభ్యులు బోండామ మహేశ్వరరావు, కొలికపూడి శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు తదితరులు హాజరయ్యారు. ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా రెవెన్యూ సదస్సులను విజయవంతం చేసేందుకు సిద్ధమైన కార్యాచరణ ప్రణాళిక, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, వివిధ శాఖల అధికారుల ప్రత్యేక బృందాలు తదితరులపై సమావేశంలో చర్చించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడుతూ అధికారుల బృందాలే గ్రామాలను సందర్శించి ప్రజల వద్దకు వెళ్లి రెవెన్యూ, భూ సమస్యలను తెలుసుకుని వీలైనంత త్వరగా పరిష్కరించే లక్ష్యంతో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు, కోర్టు కేసులకు పరిష్కారం చూపేలా సదస్సులు నిర్వహించనున్నట్లు వివరించారు. ఇప్పటికే పరిష్కరించిన సమస్యలను కూడా ప్రజలకు వివరించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుందని, అవసరమైతే పునర్పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. నిర్దేశ షెడ్యూల్ ప్రకారం తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్ఓ, మండల సర్వేయర్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతినిధితో పాటు అవసరం మేరకు అటవీ, దేవాదాయ శాఖల అధికారులు కూడా గ్రామానికి వెళ్తారన్నారు. ఏ రోజు ఏ గ్రామంలో సదస్సు
సదస్సు జరుగుతుందనే విషయాన్ని గ్రామ పంచాయతీ టామ్ కరపత్రాలు తదితరుల ద్వారా ముందే తెలియజేయడం జరుగుతుందన్నారు. అన్ని పిటిషన్లను ఆన్లైన్లో రిజిస్టర్ చేసి నిర్దేశిత సమయంలోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. సదస్సులను అత్యంత పకడ్బందీగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తెచ్చేందుకు ప్రజాప్రతినిధుల సహకారంతో అధికార యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండామ మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల భూ సమస్యలకు సత్వర పరిష్కారం చూపే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని ఇదో గొప్ప కార్యక్రమని పేర్కొన్నారు. ఈ సదస్సుల నిర్వహణకు ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ఖరారు చేసిందని, సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో రీసర్వే పేరిట జరిగిన కార్యక్రమంలో కొన్ని కొత్త సమస్యలు ఎదురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటికి కూడా ఈ సదస్సులో పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, విజయవాడ, తిరువూరు, నందిగామ ఆర్డీఓలు కావూరి చైతన్య, కె మాధురి, కె బాలకృష్ణ, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారులు తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలో డిసెంబర్ 6వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈ భాగంగా ఈరోజు జిల్లా యంత్రాంగం అందరికీ అలాగే ప్రజాప్రతినిధులందరినీ పిలిపించి కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. సో ముఖ్యంగా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామాల్లో జరిపి అక్కడ ఉన్న రెవెన్యూ రిలేటెడ్ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉన్నాయో అవన్నీ వన్స్ ఫర్ ఎవర్ రిజాల్వ్ చేయడానికి. కొన్ని లాంగ్ స్టాండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని కోర్టు కేసు ఉన్నాయి, కొన్ని కొత్త ఇష్యూస్ ఉన్నాయి. సో ఇవి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్రామంలో వాళ్ళ ముందరే విని అవసరమైతే జాయింట్గా దాన్ని అక్కడే సర్వే చేసి వాళ్ళ ముందు సో పకడ్బందీగా ఇది రిజాల్వ్ చేయాలనేది లక్ష్యంతో దీన్ని చేయగలుగుతున్నాము. ప్రతి గ్రామాల్లో మార్నింగ్ టు ఈవినింగ్ తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టరు, ఇతర డిపార్ట్మెంట్స్ అయితే రెవెన్యూ ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ అక్కడ ఉండి ఈవెన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సో ఇష్యూస్ ఏమన్నా కూడా అక్కడే ప్రజలకి తెలియజేస్తూ రిజాల్వ్ చేయాలి. ఇదే కాకుండా గ్రామానికి వెళ్తున్నప్పుడు సో అక్కడ ఉన్న ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్న ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అంటే మనకు వచ్చేసి ఉంటాయి ఆ లిస్ట్స్. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, భూ సమస్యల పరిష్కారం కోసం పెట్టినటువంటి గొప్ప కార్యక్రమం. దీన్ని గౌరవ కలెక్టర్ గారు ఎన్టీఆర్ జిల్లా అలాగే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి కన్వర్జెన్సీ మీటింగ్ జరిగింది. దీని నుంచి రేపటి నుంచి జనవరి 8వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున భూ వివాదాలు లేనటువంటి గ్రామాలుగా తీర్చుకోవడానికి మరి అవకాశం కల్పిస్తుంది ప్రభుత్వం. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడికక్కడ ఇప్పుడే కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి అందరూ కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని దీంట్లో స్పష్టమైనటువంటి విధి విధానాలు ఖరారైన డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఎంఆర్ఓలకి, విఆర్ఓలకి, ఆర్డీఓలకి అందరికీ కూడా ఎక్కడైతే అన్నెసరీగా భూ వివాదాలు ఉన్నాయో ఆ భూ వివాదాలన్నీ కూడా పరిష్కరించమని చెప్పడం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదాని నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల నేరుగా ఏసీబీని ఆశ్రయించారు. విజయవాడలోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన ఆమె జగన్ పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆదాని కంపెనీ నుంచి 1750 కోట్ల లంచం తీసుకున్న జగన్ పై విచారణ చేయాలని నేడు అధికారులకు వినతి పత్రం అందజేశారు. అమెరికా దర్యాప్తు సంస్థలే జగన్ స్కామ్ గురించి బయటపెడితే చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు షర్మిల. టీడీపీ బోర్డు నుంచి ఏసీబీని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదానితో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో 1750 కోట్ల మేర ముడుపులు అందుకున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ చెబుతుందని తెలిపారు. అయితే జగన్ తన పేరు ఎక్కడైనా ఉందా తెలివిగా మాట్లాడుతున్నారు. 2021లో అప్పటి సీఎం అంటే జగన్ కాక మరెవరు అంటూ ఎదురు ప్రశ్నించారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆదాని డీల్ పెద్ద కుంభకోణమని ఆందోళన చేసిందని గుర్తు చేశారు. పెద్ద ఎత్తున ముడుపులు అందాయని నేటికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశారన్నారు. దీనిపై ఆయన కోర్టుకు సైతం వెళ్లారని, మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉండి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు, ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నలు కురిపించారు షర్మిల. ఆదానికే చంద్రబాబు భయపడుతున్నారా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈరోజు విజయవాడలోని యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్కి కాంగ్రెస్ పార్టీ తరపున మేము రావడం జరిగింది. ఎందుకంటే ఇటీవల అదానీ గ్రీన్ ఆంధ్ర రాష్ట్రంలో 2021 సంవత్సరంలో చేసుకున్న సోలార్ పవర్ డీల్లో ఉన్న కరప్షన్ కోణాన్ని వెలుగులోకి తీసుకురావాలి అని మేము కోరడం జరిగింది.
మరొకసారి గుర్తు చేసుకుందాం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక కరప్ట్ ఈవెంట్ జరిగితే 2021లో అది ఆంధ్ర రాష్ట్రంలో బయటపడలేదు, భారతదేశంలో బయటపడలేదు, ఎక్కడో అమెరికా దేశంలో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఆంధ్ర రాష్ట్రంలో కరప్షన్ జరిగింది. అదానీ అనే ఇండస్ట్రియలిస్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పవర్ డీల్ చేసుకునే క్రమంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న విషయం ఎక్కడో అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. దాంతో యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషను వీళ్ళ మీద కేసులు కూడా పెట్టారు. 59వ డివిజన్ సింగ్ నగర్ ఎంకే బేగ్ మున్సిపల్ హై స్కూల్ నందు కృపా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 10th క్లాస్ చదువుతున్న 200 మంది విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్ బుక్స్ ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ విద్యార్థులకు పరిజ్ఞానం మరింతగా పెంపొందించే విధంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి పోటీతత్వాన్ని తట్టుకొని వారిలో ఉన్నటువంటి ప్రతిభ సృజనాత్మక శక్తిని మరింత పెంపొందించడానికి స్టడీ మెటీరియల్ బుక్లను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. కృపా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ చేయడం చాలా సంతోషకరమని చెప్పారు. ఇటువంటి సంస్థల వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆంధ్ర తెలంగాణలో కూడా మధ్యతరగతి పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి అందించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించి నియోజకవర్గానికి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని, విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకుని రావాలని, విద్యార్థులు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా చక్కగా చదువుకోవాలని సూచించారు. మొన్న జరిగిన అఖిల భారత హ్యాండ్ రైటింగ్ అండ్ కాలిగ్రఫీ పోటీల్లో 11,624 మందిలో 2 తెలుగు రాష్ట్రాల్లో 3rd ప్లేస్ సాధించిన డి ధరణి ప్రియాకు మెడల్ వేసి సత్కరించి ఇటువంటి ఎన్నో మోడల్స్ ఇంకా సాధించి దేశానికి రాష్ట్రానికి మంచి పేరును తీసుకురావాలని బోండా ఉమా విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, ఎంకే బేగ్ స్కూల్ ఉపాధ్యాయులు పరసా వెంకటేశ్వరరావు, రవీంద్ర, తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు రాజన బంగారు నాయుడు, మరక శ్రీనివాసరావు, ఎస్కే జాన్వలి, ఎస్కే పర్వీన్, మహేష్, ఎస్డి గౌసియా, ఎస్కే గౌసియా, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని ఎంకే బేగ్ స్కూల్లో కృపా ఫౌండేషన్ సంస్థ వారు ఈరోజు స్పాన్సర్ చేసినటువంటి ఆల్ ఇన్ వన్ 10th క్లాసు స్టడీ మెటీరియల్ బుక్ ద్వారా 153 మంది పిల్లలకి ఇక్కడ వాళ్ళందరూ కూడా బుక్స్ ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా ఆ ఫౌండేషన్ని, దాని స్పాన్సర్ని, దాని టీంని అభినందిస్తూ ఉన్నాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా పిల్లల చదువుల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. గవర్నమెంట్ నుంచి బుక్స్ ఇస్తున్నాం, అలాగే యూనిఫామ్ ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, బ్యాగులు ఇస్తున్నాం, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ట్రస్టుల ద్వారా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరిగితే సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ కూడా ఇలాంటి సింగనగర్ ప్రాంతంలో మధ్యతరగతి, పేద, నిరుపేద, బీసీ, ఎస్సీ, మైనార్టీ నివసించే ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సిఎస్ఆర్ నిధులను, అలాగే దాతలందరూ కూడా పిల్లలకి సహాయంగా అండగా నిలబడాలని కోరుకుంటా ఉన్నా. హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ట్రస్ట్ వారందరినీ, స్పాన్సర్ని అభినందిస్తాం.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా గుణదల రైల్వే స్టేషన్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని ఏడీఆర్ఎం పీఈ ఎడ్విన్ తెలిపారు. ఎయిర్పోర్ట్ తరహాలో విజయవాడ డివిజన్లోని 22 స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 35 కోట్ల మేర నిధులతో గుణదల రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామని, జూన్ 25 లోపు పూర్తి చేసేలా ప్రణాళిక చేస్తున్నామని ఆయన వివరించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా గుణదల రైల్వే స్టేషన్ లో పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్ పై శాటిలైట్ స్టేషన్ గా సేవలందించడం ద్వారా ఒత్తిడిని తగ్గించేందుకు 35 కోట్ల నిధులతో స్టేషన్ ను పునరుద్ధరిస్తున్నారన్నారు. పనుల పురోగతిని రైల్వే అధికారులు మీడియాకు వివరించారు. ఏడీఆర్ఎం పీఈ ఎడ్విన్, గతిశక్తి డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పివి రమణారావు మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా గుణదల రైల్వే స్టేషన్ ను సాఫ్ట్ గ్రేడ్ అప్ గ్రేడ్ స్టేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం గుణదలలో ఒకే ప్లాట్ఫామ్ ఉందని, రీడెవలప్మెంట్ పథకం కింద 3 ప్లాట్ఫామ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. గుణదల స్టేషన్ ను శాటిలైట్ స్టేషన్ గా ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్ట్లు కలిగి ఉండటం వల్ల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని సూచించారు. ప్లాట్ఫామ్లు, పైకప్పుల నిర్మాణం పూర్తయింది మరియు ఫుట్ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్నాయన్నారు. గుణదల రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయడం వల్ల రద్దీగా ఉండే విజయవాడ మెయిన్ స్టేషన్ కు అవసరమైన ఉపశమనం లభిస్తుందన్నారు. స్టేషన్ లో ప్రయాణికుల కోసం ఏసీ మరియు నాన్ ఏసీ రెస్ట్ రూమ్లు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఇది ఫ్లాగ్షిప్ అమృత్ స్టేషన్ స్కీమ్ అనేది ఫ్లాగ్షిప్ స్కీమ్ ఇనిషియేటెడ్ బై అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఇన్స్పైర్డ్ బై ది ఫారిన్ రైల్వే స్టేషన్స్. Now the entire touch and feel of the stations will be improved. User experience will be a lot improved at par with international standards. మనం ఎయిర్పోర్ట్స్ చూసినప్పుడు అవి ఎంత చక్కగా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ స్ట్రీమ్ లైన్డ్. అదేవిధంగా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇది స్టార్ట్ చేశారు. టోటల్ ఇండియన్ రైల్వేస్లో అప్రాక్సిమేట్గా 1300 స్టేషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి స్టార్ట్ చేశాము. మన ఆంధ్రప్రదేశ్లో 72, మన విజయవాడలో 22. అందులో ఈ గుణదల అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దిస్ వీ హ్యావ్ పిక్డ్ అప్. దీని కాస్ట్ అప్రాక్సిమేట్గా 35 crores. మీరు చూసారు ఇవన్నీ ఎంత బాగున్నాయి అనేది. ఇట్ రిజంబల్స్ లోకల్ కల్చర్ ఆల్సో, లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఇప్పుడు విజయవాడ స్టేషన్ ఏంటి కంప్లీట్గా కంజెస్ట్ అయిపోయింది. సో ఇన్ ఫ్యూచర్ డేస్ we want to divert the trains so that విజయవాడ నుంచి more trains we can start. మనం ఇప్పుడు గుణదల స్టేషన్లో ఉన్నాము. ఇది అమృత్ భారత్ స్టేషన్లో ఎంపికైన స్టేషన్ ఇది. దీనిలో మనము ప్రధానంగా ప్లాట్ఫామ్ సర్ఫేస్ ఇంప్రూవ్మెంటు, ఫుల్ లెంత్ ఆఫ్ ప్లాట్ఫామ్కి సిఓపిలు డెవలప్ చేస్తున్నాము. గుణదల చర్చ్ని ప్రతిబింబించే విధంగా ఫసాడ్ని డెవలప్ చేస్తున్నాము. ఎదురుగా సర్క్యులేటింగ్ ఏరియా డెవలప్ చేస్తున్నాము. పార్కింగ్ స్పేస్ 2500 స్క్వేర్ మీటర్ల పార్కింగ్ స్పేస్ ఇస్తున్నాము. తర్వాత ఒక మంచి ఏసీ వెయిటింగ్ హాలు, మాడ్యులర్ టాయిలెట్స్ ఇవన్నీ చేస్తున్నాము. 12 మీటర్ల రూఫ్ ప్లాజా కూడా కొత్తగా కడుతున్నాము. ఇవన్నీ కూడా గుణదలకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. గుణదల స్టేషను మెయిన్ లైన్లో ఉండడం మూలాన విజయవాడ విశాఖపట్నం మెయిన్ లైన్లో ఉండడం మూలాన ఏమవుతుందంటే ఆ విజయవాడలో ఆగే బళ్ళన్నీ కూడా మనం ఇక్కడ కూడా ఆపుకునే దానికి అవకాశం ఉంటుంది. స్వాతంత్ర ఉద్యమానికి ముందు, స్వాతంత్ర అనంతరం వారణాసిలోని సర్వసేవా సంఘం సంస్థ సామాన్య ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని సర్వోదయ మండల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నీలం రాంబాబు నాయుడు తెలిపారు. స్వాతంత్ర ఉద్యమకారుల ఆనవాళ్లను చెరిపివేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుట్రతో సర్వసేవా సంఘం కాంప్లెక్స్ స్థలం ప్రభుత్వ స్థలం అని చెప్పి కూల్చివేసిందని ఆరోపించారు. స్వాతంత్రపు ఆనవాలను, మహనీయుల జ్ఞాపకాలను పరిరక్షించుకుందామనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ ఆధ్వర్యంలో జింకానా గ్రౌండ్ లో సామాజిక సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల్ నాయకులు హుస్సేన్, చంద్రపాల్, లత, రాంబాబు, గంగవరపు ప్రదీప్ దాస్ తదితరులు పాల్గొని మాట్లాడారు. వారణాసిలో 75 గాంధీజీ కలల సౌధాన్ని కూల్చేశారని వారు ఆరోపించారు. ఆచార్య వినోద భావ ఆశయ సాధనకై ఏర్పాటైన భూధన్ మూవ్మెంట్ ద్వారా పేదలకు భూములు పంచుతుందని అన్నారు.
అన్నారు. దేశవ్యాప్తంగా గాంధీవాదులంతా ఏకమై సత్యాగ్రహ దీక్షలు చేస్తుందని తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ 100 రోజుల సత్యాగ్రహ దీక్షకు సర్వసేవా సంఘం పిలుపునిచ్చిందన్నారు. సర్వసేవా సంఘం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో నేడు సత్యాగ్రహ దీక్షను చేపట్టామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కేంద్రంలో కీలక వ్యక్తిగా రాష్ట్ర మంత్రి చంద్రబాబు ఉన్నారన్నారు. వారణాసిలోని సర్వసేవా సంఘం కాంప్లెక్స్ కి సంబంధించిన స్థలాన్ని తిరిగి సంస్థకు అప్పగించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని కోరారు. వందే మాతరం ఎక్కడికి వెళ్తుంది ఈ తరం? ఉత్తరప్రదేశ్లో గాంధీ గారి సిద్ధాంతాలని, గాంధీ గారి భవనాలని, 42 భవనాలని కూల్చివేసి అక్కడ పేదలకి చేస్తున్న న్యాయమైన సేవా కార్యక్రమాలని అడ్డగించి ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఇంత ఇదిగా నిజంగా నడుచుకుంటున్న విధానం, ఇంతవరకు భవిష్యత్తులో గాంధీ గారి ఒక ఆస్తుల్ని, సిద్ధాంతాలని కూలదోసిన విధానం, అది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మార్చుకొని వాళ్ళకి సహకరించాలని, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలకి కొంచెం మీరు చేసిన కూల్చివేసిన వాటిని మళ్ళీ సరిచేసి పేదలకి న్యాయం చేసే విధానానికి మీరు తోడ్పడాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి మనస్సుతో ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి మంచి ఒక కోరికని ముందుంచి సహకరించాలని కోరుకుంటూ, ఇది మన రాంబాబు నాయుడు గారు చేస్తున్న ఈ ప్రయత్నము, ఇంకా తోటి వారు అందరూ సహకరిస్తున్న వీళ్ళందరికీ, మీడియా సహోదరులు దీన్ని దేశవ్యాప్తంగా వ్యాపించేలా చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. బ్రతుకుదాం, బ్రతికిద్దాం, బ్రతికించడం కోసం బ్రతుకుదాం, బ్రతికితే దేశం కోసం, చస్తే దేశం కోసం. జై హింద్. వారణాసి కేంద్రంగా జరుగుతున్న సర్వసేవా సంఘ్ కాంప్లెక్స్ యొక్క కార్యక్రమాలని ఉన్నపళంగా నిలిపివేస్తూ అక్కడున్న 50 పురాతనమైన భవనాలని రాత్రికి రాత్రి నోటీసులు అంటించి తెల్లవారు ఉదయాన్నే బుల్డోజర్లతో కూల్చివేయడం జరిగింది. ఈ సంఘటన గత ఆగస్టు నెలలో జరిగింది. అది సర్వసేవా సంఘ్ స్వయాన డబ్బులు పెట్టి కొనుక్కున్న దాదాపు సుమారు 13 ఎకరాల స్థలం. ఆ స్థలంలో ఉన్న ప్రతి భవనం కూడా గాంధేయవాదులు వారి సొంత నిధులతో కట్టించుకున్న భవనాలే. ఆ భవనాలన్నింటినీ నెహ్రూ గారు, మన మొదటి ప్రధాని నెహ్రూ గారి దగ్గర నుంచి ప్రతి ప్రధాని కూడా ఆ సర్వసేవా సంఘ్ కాంప్లెక్స్ని సందర్శించిన వారే. అక్కడ జరిగే కార్యక్రమాలు అన్ని సామాజిక కార్యక్రమాలు, నిరుపేదలకు సహాయం చేసే కార్యక్రమాలు, ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించే కార్యక్రమాలు, ఖాదీ వడకడం దగ్గర నుంచి కుట్టు మిషన్ల కేంద్రాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా సహాయ కార్యక్రమాలు జరిగే సర్వసేవా సంఘ్ కాంప్లెక్స్ అది. మహిళల పట్ల జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు అవలంబించాలని విజయవాడ ప్రసూతి అండ్ గైనకాలజిక్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ వి శ్రీదేవి కోరారు. నేటి తరం చిన్నారులకు చిన్నతనం నుండి మహిళల పట్ల గౌరవం, లింగ సమానత్వం తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా విజయవాడ ప్రసూతి మరియు గైనకాలజికల్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలపై హింసను అరికట్టాలంటూ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ వి శ్రీదేవి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక సందర్భాల్లో అనేక రకాలుగా హింసను ఎదుర్కొంటున్నారని చెప్పారు. మహిళా హింస అంటే ఏమిటో, ఎలా ఎదుర్కొనాలి, ఎలాంటి శిక్షలు మహిళా హింసకు ఉంటాయనే విషయాలపై అవగాహన కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగా విజయవాడ, తిరువూరు, నూజివీడు, ఆగిరిపల్లి, కొండపల్లి, మంగళగిరి, గన్నవరం, ఉయ్యూరు, తెనాలిలో గల విద్యాలయాలు అన్నింటిలో ప్రత్యేక కార్యక్రమాలను చేసినట్లు తెలిపారు. స్కూల్స్, కాలేజ్ పిల్లలకు అవగాహన కల్పించడం కోసం 60 విద్యా సంస్థల్లో 12,500 మంది విద్యార్థులకు, 400 మంది ఉపాధ్యాయులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల నుండి, ఉపాధ్యాయుల నుండి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. మహిళల పట్ల జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు అవలంబించాలన్నారు. నేటి తరం చిన్నారులకు చిన్నతనం నుండి మహిళల పట్ల గౌరవం, లింగ సమానత్వం తెలియజేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఆర్ సౌజన్య, సోమలత, ఎం విజయ, వి చందన, వై సునీత, ఎన్ అశ్విని, టి సుమవర్ష, బి నవీన, ఎం పూజిత, వి పద్మజ తదితరులు పాల్గొన్నారు. 29 నవంబరు అంతర్జాతీయ మహిళా వ్యతిరేక దినోత్సవంగా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు డిక్లేర్ చేశారు. ఓకే సారీ 25th November has been declared as
ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ విమెన్ బై యునైటెడ్ నేషన్స్. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటుంటే మహిళల మీద హింస చాలా చాలా పెరిగిపోయింది. అన్ని కేసులు కూడా బయటికి రావట్లేదు. సో దానికి 2024 వారు ఒక నినాదం తీసుకున్నారు. అది ఏమిటంటే ప్రతి 10 నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ హత్య గావింపబడుతోంది. నో ఎక్స్క్యూజ్, లెట్ అస్ ఆల్ యునైట్ టు ఎండ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్గా ఈ సంవత్సరం నినాదం. దీనిని తీసుకుని ఫెడరేషన్ ఆఫ్ ఆబ్స్టిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ వారు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. అదేంటంటే 16 రోజుల క్రియాశీలతకు పిలుపునిచ్చారు. దానిని ఆలంబనంగా చేసుకుని మేము విజయవాడ ఆబ్స్టిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ వారందరం కూడా, డాక్టర్స్ అందరం కూడా అనేక విద్యాలయాలు తిరిగి, అనేక విద్యా సంస్థలు తిరిగి బాయ్స్కి గర్ల్స్కి కాలేజెస్లో కూడా బాయ్స్ స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ అందరినీ కవర్ చేస్తా దాదాపు 13,000 మంది విద్యార్థులకు, 400 మంది టీచర్స్కి ఈ మహిళల మీద హింస అంటే ఏమిటి, ఎన్ని రకాలుగా జరుగుతుంది, ఎవరైనా గురి అవుతే వాళ్ళు ఏం చేయాలి, పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయాలి, దానికి రెమెడియల్ మెజర్స్ ఏంటి, తర్వాత సెల్ఫ్ హెల్ప్ టెక్నిక్స్, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అన్నీ కూడా వివరించడం జరిగింది. వెల్లంకి సెక్రటరీ విజయవాడ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ. మా సొసైటీ యొక్క మెంబర్స్ అందరినీ రిప్రజెంట్ చేస్తూ మీతో ఈరోజు మాట్లాడుతున్నాను. ఈ నవంబర్ 29 నుంచి మేము చేసిన కార్యక్రమాల్లో ఎక్కువగా స్కూల్ ప్రోగ్రామ్స్ చేశాము. ఎందుకు ఆడపిల్లలకి అబ్బాయిలకి అవేర్నెస్ కావాలి అంటే వీళ్ళందరూ ఫ్యూచర్ జనరేషన్. వీళ్ళకు మనం తొలి దశలోనే ఆడపిల్లలకి ఎట్లా సేఫ్ గార్డ్ చేసుకోవాలి, ఎట్లా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ చూసుకోవాలి, ఎటువంటి విధానాలు ఈ వైలెన్స్ ఉండొచ్చు, ఎక్కడ వాళ్ళు దీనికి ఎక్స్పోజర్ ఉంటుంది అని మనం స్కూల్లో చిన్న వయసులోనే వాళ్ళకి అవగాహన కల్పించగలిగితే వీళ్ళు దాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. మన తెలిస్తేనే ఇది పలానా ప్రమాదం అని వాళ్ళకి తెలుసుకోగలిగితేనే వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఈ స్కూల్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేసి వాళ్ళకి రోల్ ప్లేస్, స్కిట్స్ వీటి ద్వారా తెలియచేయడం జరిగింది. PSLV C-59 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. శ్రీహరికోట నుంచి ఇస్రో చేసిన ఈ రాకెట్ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. ప్రోబో 3 ఉపగ్రహాలను కక్షలోకి విజయవంతంగా పంపింది. ఈ ప్రోబా 3ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రూపొందించింది. సూర్యుడిపై పరిశోధనలకు గాను ఈ ప్రోబా 3 ఉపయోగపడుతుంది. ఈ ఉపగ్రహాలు సూర్యకిరణాలపై మరింత డెప్త్ గా అధ్యయనం చేయనున్నాయి. కరోనా పరిశీలనలో ఇబ్బందులను అధిగమించేలా ఈ ఉపగ్రహాలను రూపొందించారు శాస్త్రవేత్తలు. వాస్తవానికి బుధవారం సాయంత్రం 4:08 ప్రయోగించాల్సిన PSLV C-59 రాకెట్ ప్రయోగం వాయిదా పడింది. నిన్న మధ్యాహ్నం 2:38 శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో దీనికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంతలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ ప్రయోగాన్ని గురువారానికి వాయిదా వేశారు. గురువారం సాయంత్రం 4:12 ఇస్రో ఈ రాకెట్ ను ప్రయోగించింది. PSLV C-59 ద్వారా 3 ఉపగ్రహాలను కక్షలోకి చేర్చింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ ప్రోబా 3ని రూపొందించింది. ఈ మిషన్ ద్వారా 2 ఉపగ్రహాలను నింగిలోకి పంపించారు. వీటిని ఒకే కక్షలో ఏర్పాటు చేశారు. ఇది భూమి నుంచి 60,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై కీలక పరిశోధనలు జరపనున్నారు. దీనిపై నిఘా పెట్టడం ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోనున్నారు. ఈ 2 ఉపగ్రహాలు పరస్పర సమన్వయంతో ఒకే భూకక్షలో పయనిస్తుంటాయి. భవిష్యత్తులో కృత్రిమ సూర్యుడిని సృష్టించడం వంటి ప్రయోగాలకు కూడా ఈ ఉపగ్రహాలు కీలకం కానున్నాయి. ముత్యాలంపాడులోని గోకరాజు గంగరాజు కళ్యాణ మండపంలో ఆక్స్ఫర్డ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పెన్నంనేని సిద్ధార్థ వైద్య కళాశాల సౌజన్యంతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో నేత్ర, దంత, చర్మ, చిన్నపిల్లల సంబంధిత సమస్యలకు పరీక్షలు, రక్తపోటు పరీక్షలు, రక్త పరీక్షలు విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలకు నిర్వహించారు. ఆయా విభాగాల వైద్యులు విద్యార్థుల సమస్యలు తెలుసుకుని సూచనలు, సలహాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. అవసరమైన వారికి మందులను అందజేశారు. ఈ సందర్భంగా
సందర్భంగా ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి మాట్లాడుతూ కరికులంలో సిడిపి ఒక భాగమని అన్నారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులకు మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేశామన్నారు. విద్యా సంస్థల చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి సలహా మేరకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. బ్రాంచ్ ప్రిన్సిపల్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని సమాజంలో బాధ్యతాయుతమైన పౌరుడిగా నిలిపేందుకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సిలబస్ లో భాగం చేసి ప్రతి నెల కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యతో పాటు సేవా భావాన్ని కూడా నేర్పిస్తున్నామని చెప్పారు. ముత్యాలంపాడులోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఈ ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ని అరేంజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి సహకరించినటువంటి పెనమనేని సిద్ధార్థ వైద్య బృందానికి మరియు టెక్నీషియన్స్, నర్సెస్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మా కరిక్యులంలో పాటైనటువంటి సిడిపి అనే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఒక భాగంగా మా విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు ఈ స్థానిక ఏరియాలో ఉన్నటువంటి అందరికీ కూడాను ఈ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులలో సామాజిక స్పృహని, సమాజానికి సేవ చేయాలి అనేటటువంటి దృక్పథాన్ని వాళ్ళలో నింపడం కోసం ఈ మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయమని మా ఆర్గనైజేషన్ చైర్మన్ గారైనటువంటి ఫ్రాన్సిస్ రెడ్డి గారి సలహా మేరకు మా కార్యక్రమంలో ఒక పార్ట్గా పొందుపరుచుకొని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. ఇటువంటి దానికి సహకరించినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులకు, పర్టికులర్లీ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా బ్రాంచ్ ప్రిన్సిపల్ అశోక్ కుమార్ గారికి, మా స్టాఫ్ బృందానికి అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. నా పేరు అశోక్ కుమార్ అండి, ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్, ముత్యాలంపాడు. ఈరోజు ఇక్కడ ఫ్రీ మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహిస్తున్నాము. యాక్చువల్గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తను ఒక సిటిజన్ అయిన తర్వాత సొసైటీకి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండటానికి, ఒక సేవా దృక్పథంతో ముందుకు నడవటానికి ఈ యొక్కటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మా కరికులంలో ఇదొక పార్ట్ కూడా. అందుకనే మా చైర్మన్ సార్ అయినటువంటి డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారు, డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు, జోసఫ్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి సారు మా సిలబస్లో దీన్ని ఒక భాగంగా చేర్చి ప్రతి ఒక్క నెల కూడా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని నిర్వహించమని ప్రతి నెల కూడా మమ్మల్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి విద్యతో పాటు సేవ అనేది కూడా వాళ్ళకి నేర్పించాలి. ఎందుకంటే వాళ్ళకి జీవితంలో ఉపయోగపడేది ఎడ్యుకేషనే కాదు, ఈ సేవ కూడా వాళ్ళకి మంచి విధంగా వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ మా సంస్థల చైర్మన్ సారు అందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణమైనటువంటి వాళ్ళు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ వాళ్ళు. ముఖ్యంగా వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి మా సంస్థల రీజనల్ ఇన్ఛార్జి ఉమారాణి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్లస్ ప్రతి ఒక్క పేరెంట్స్ ఇక్కడికి వచ్చి మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా ఉపయోగించుకున్నందుకు కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రధాని మోడీ అమిత్ షాలను గద్దెదించేయడానికి అంతర్గతంగా ఏమైనా కుట్ర జరుగుతుందా? అందులో భాగంగానే అజ్మీర్ దర్గా వివాదం జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు అహాలే సున్నతుల్ జమాత్ రాష్ట్ర కో కన్వీనర్ ఆల్తఫ్ బాబా. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్వయంగా శివలింగాల పేరుతో వివాదాలు చేయొద్దు అని, బాబ్రీ మసీద్ మాత్రమే తమ లక్ష్యమని, దానిని అడ్డం పెట్టుకుని ప్రతి మసీదు, దర్గా కింద శివలింగాలు ఉన్నాయని వివాదాలు సృష్టించొద్దని చెప్పినా కావాలని కొన్ని దుష్ట శక్తులు ప్రశాంతమైన వాతావరణానికి భంగం కలిగించే విధంగా ముస్లిం సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతున్నారంటే భారీ ఎత్తున ఏదో కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. మూడోసారి ప్రధానమంత్రి పీఠం ఎక్కి విజయపథంలో ఉన్న నరేంద్ర మోడీకి ఈ గొడవల వల్ల సాకు చూపించి యోగిని ప్రధాని చేయాలా లేక ఇంకెవరినైనా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలనే కుట్ర ఏమైనా దాగి ఉందా అన్నారు. ఈ వివాదాలు సృష్టిస్తున్న వ్యక్తులు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మహాన్ భగవత్ మాటలను సైతం లెక్క చేయకుండా విభేదాలు సృష్టిస్తున్న వారిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని అన్నారు. 850 సంవత్సరాల చరిత్ర కలిగి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అజ్మీర్ దర్గా ఖాజా ప్రశాంతమైన భారతదేశంలో రోజుకో వివాదంతో ముందుకు వెళుతున్న అరాచక శక్తుల ఉద్దేశం ఏమిటో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది అని చెప్పారు. రామరాజ్యం అంటే అందరూ సుఖంగా, సంతోషంగా, ప్రేమాభిమానాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించడమే కదా. రాక్షసత్వాన్ని పెంచి పోషించి రోజుకో వివాదంతో ముందుకు వెళ్తున్న దుర్మార్గమైన చర్యలకు ఏదో విధంగా ముస్లింలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలనుకుంటున్న అరాచక శక్తుల పతనం అజ్మీర్ దర్గాతో మొదలవటం ఖాయమని అన్నారు. అజ్మీర్ దర్గా హిందూ ముస్లింల మత సామరస్యానికి ప్రతీక. ఎంతో మంది భారతీయుల విశ్వాసాలకు దేశం గర్వించదగ్గ జగద్గురువులు, మహనీయులు ఖాజా గరీబ్ నవాజ్ దేశానికే గర్వకారణమని చెప్పారు. ఈ దేశంలో ప్రేమని పంచు అనే సూత్రాన్ని దేశ ప్రజలందరూ పాటిస్తూ అరాచక శక్తులు చేస్తున్న దుశ్చర్యను అందరూ ముక్త కంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు. 850 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అజ్మీర్ దర్గా ఒక పుణ్యక్షేత్రం. భారతదేశ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అభిమానించే, ఆరాధించే ఒక పుణ్యక్షేత్రమైనటువంటి అజ్మీర్ దర్గా వివాదాన్ని ఏ విధంగా చూడాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఒకవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఒక బాబ్రీ మసీద్ ఇష్యూ మాత్రమే ఆనాడు ఆందోళన చేశాం, అందులో పూర్తిగా విజయం సాధించాం. మళ్ళీ మీరు ఆ వివాదాన్ని ప్రతి మసీదు, ప్రతి దర్గాని మీరు శివలింగం ఉందని చెప్పి వివాదం చెయ్యొద్దని చెప్పి ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పినప్పటికీ కూడా దుష్టశక్తులు ఈ విధంగా ఏదో ఒక వివాదాన్ని తీసుకొచ్చి మసీదులు, దర్గాలు అని శివలింగం అనే పేరుతో ఒక వివాదాన్ని సృష్టిస్తున్నారంటే ఇందులో ఏదో ఒక కుట్ర దాగి ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ కుట్ర ఏ రూపంలో ఉందంటే, వరుస విజయాలతో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తే అంతర్గతంగా వాళ్ళలో ఏదైనా కుంబటి వచ్చి ఈ యొక్క సమస్యని, అలజని సృష్టించి మసీదులు, దర్గాలు, అజ్మీర్ దర్గాని సైతం వీళ్ళు వదలకుండా ఒక వివాదాన్ని సృష్టించి శివలింగం పేరుతో ఏదో అలజడి సృష్టించి ఆ అలజడి ద్వారా నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని కుర్చీ నుంచి దించేయాలనే ఏదైనా కుట్ర దాగుందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పిన మాటలు కూడా లెక్క చేయకుండా వీరు వివాదాలు లేపుతున్నారంటే ఇందులో తప్పనిసరిగా ఏదో ఒక కుట్ర దాగి ఉందని చెప్పి, భారీ స్థాయిలో కుట్ర దాగి ఉందని చెప్పి, ఏ మోడీ గారిని దించేసి యోగి గారిని ఎక్కించాలనుకుంటున్నారా, లేకపోతే ఇంకెవరినైనా ఎక్కించాలనుకుంటున్నారా, ఇది ఏదో ఒక వివాదం అయితే ఇందులో కుట్ర దాగుందని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పూర్తిగా దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఈ వివాదాలు సృష్టిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక భారతదేశంలో అలజడి సృష్టించి అలజడుల ద్వారా లాభం పొందాలను అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దుష్ట శక్తుల వ్యవహారం పూర్తిగా బట్టబయలైతే కానీ ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. భారత రాజ్యాంగం తీవ్ర ప్రమాదంలో పడిందని, దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత దేశంలోని వామపక్ష ప్రజాతంత్ర శక్తులపై ఉన్నదని సిపిఐ ఎంఎల్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఉద్ఘాటించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో గురువారం ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మోదుమూడి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని వివాదాస్పద మందిరాల సమస్యను తెరపైకి తెచ్చి విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తుందని భట్టాచార్య విమర్శించారు. హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. హామీల అమలు కోసం అందరినీ కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు.
రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధరను, దేశంలోని కార్మిక వర్గానికి కనీస వేతనాలను, ఉద్యోగ భద్రతను కల్పించడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. విద్య, ఆరోగ్యం వంటి విషయాలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. సూపర్ 6 పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేశారన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి సంవత్సరం సందర్భంగా దేశంలోనూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కమ్యూనిస్ట్ ఉద్యమ బలోపేతానికి CPI-ML కృషి చేస్తుందని చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీల విలీనం పైన ఒక పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు దీపాకర్ భట్టాచార్య సమాధానమిస్తూ ఉమ్మడి పోరాటాలు, కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దానిని సాధించడానికి తమ వంతు కృషి చేస్తామని చెప్పారు. స్వాతంత్ర అనంతరం తలసరి ఆదాయం పెరుగుదలపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ అదానీ, అంబానీల ఆదాయాలు పెరుగుదలతో పోల్చుకుంటే సామాన్య, మధ్యతరగతి వర్గాల తలసరి ఆదాయం పెరుగుదల శూన్యమని భట్టాచార్య చెప్పారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో దీపాంకర్ భట్టాచార్యను శాలువా, జ్ఞాపికతో IJU జాతీయ సమితి సభ్యులు షేక్ బాబు సత్కరించారు. కార్యక్రమంలో పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న పత్రికల సంఘం నగర అధ్యక్షుడు MV సుబ్బారావు వందన సమర్పణ చేశారు. Thank you everybody. I think this is probably my third Meet the Press program here in Vijayawada Press Club. So my best wishes to the press fraternity in Vijayawada. Yesterday we had Praja Hakkalu Sabha in the Gymkhana ground, and our Andhra Pradesh comrades, they organized this meeting. We heard that Chandrababu Naidu won the last election with his promise of Super 6, and I am told that of those 6 promises, only 1 promise has been fulfilled. 5 promises remain to be fulfilled. So time will tell us. As I told yesterday, in a cricket match, often you expect when a ball is hit hard and hit high, people expect that it will be an over boundary, it will be 6 runs. But if the ball gets caught near the boundary, 6 becomes 0. So whether it is actually going to be Super 6 or it will become a big 0, that time will tell. In this yesterday's meeting, we came up with a charter of People's 6, key 6 demands of the people. And I can tell you that these are demands not just in Andhra Pradesh, but across the country. People are demanding these basic things. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజనంపై తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నామని ASF రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జి వలరాజు, బందెల నాజర్ జీ తెలిపారు. అదేవిధంగా జీవో నెంబర్ 77 రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యువగలం మెడికల్ విద్యకు సంబంధించి 107,108 జీవోలు రద్దు చేయాలని, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టు నిర్మించాలన్నారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని తిరిగి కొనసాగించాలని, SC, ST, BC, మైనార్టీ వసతి గృహాలకు పక్కా భవనాలు నియమించాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ASF రాష్ట్ర ఉపాధ్యక్షుడు M. సాయి కుమార్, సహాయ కార్యదర్శి మస్తాన్, ఎన్టీఆర్ జిల్లా కార్తీక్, రంజిత్, సురేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 27 నుండి 30 వరకు విజయనగరంలో ఉత్తరాంధ్రలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ మహాసభల్లో నూతన అధ్యక్షుడిగా జి వలరాజు, అదేవిధంగా నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను బందెల నాసర్జీని, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా M. సాయి కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కమిటీ మస్తాన్ గారిని ఎన్నుకోవడం జరిగింది. 95 సమితి సభ్యులతో, 37 కార్యవర్గ నూతన సభ్యులతో, అదేవిధంగా 11 మంది రాష్ట్ర ఆఫీస్ బ్యారర్స్తో ఈ AISF రాష్ట్ర నూతన సమితిని ఎన్నుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ మహాసభల్లో అనేక జిల్లాల నుంచి దాదాపు 570 మంది పైగా ప్రతినిధులు పాల్గొని వారి జిల్లా సమస్యల మీద, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యల మీద చర్చించి ఈ AISF రాష్ట్ర వ్యాప్తంగా 24 తీర్మానాలని ప్రకటించడం జరిగింది. ప్రధానంగా నూతన జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి అనేక రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి
లక్షల సంఖ్యలో పాఠశాలలు మూసివేసి దాదాపు లక్షల మంది విద్యార్థులకి విద్యను దూరం చేస్తూ ఉన్నారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ AISF ముందుగా రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ఇవాళ అఖిల భారత విద్యార్థి సమాఖ్య చేస్తున్నటువంటి పోరాట ఫలితంగా జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నారు. దాన్ని అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ అభినందిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల 10 లక్షల మంది విద్యార్థులు పీజీ చదువుకోవడానికి అవకాశం లేకోకుండా విసిరివేయబడ్డారు. అలాంటి వాళ్ళందరికీ మరొక అవకాశం కల్పించడానికి జీవో నంబర్ 77ను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి అదేవిధంగా ఇవాళ SC, ST, BC సంక్షేమ వసతి గృహాల్లోన సమస్యలు విలయతాండం చేస్తూ ఉన్నాయి. స్వచ్ఛతకు సాంకేతికత ఎంతో అవసరమని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం స్వచ్ఛ విజయవాడపై ఆయన సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పట్టాభిరామ్ మాట్లాడుతూ పారిశుద్ధ నిర్వహణను మెరుగుపరిచే దిశలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవాలని సూచించారు. బ్లాక్ స్పాట్స్ ను గుర్తించేందుకు డ్రోన్ సర్వే లైసెన్స్ ను వినియోగించుకోవాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 14 నుండి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదలు నిర్వహించనున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ నుంచి లంచం తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో 1750 కోట్ల లంచం తీసుకున్న జగన్ పై విచారణ చేయాలని నేడు అధికారులకు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.